Hello everyone, welcome to Neo Mentors IAS Academy. So చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఇన్ ద కమెంట్ సెక్షన్స్ ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సార్, ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టిట్యూట్ని ఎలా చూస్ చేసుకోవాలి, హౌ టు చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ కోచింగ్. సో నేను జనరల్గా ఇలాంటి వీడియోస్ పెద్దగా చేయను, బట్ చాలామంది అడగడం కారణంగా ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలి అంటే, మీకు సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ మీద అవగాహన ఉండి మీకు ఒక రైట్ మెంటర్ గైడెన్స్ ఉంటే కోచింగ్ అవసరం లేదు. అలా అయితే అందరికీ ఇలా రైట్ మెంటర్ అండ్ రైట్ గైడెన్స్ దొరకాలని లేదు కదా. కొంతమంది బీటెక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లేదా బీఏ లేదా డిగ్రీ, ఇంకా ఇతర బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వీళ్ళకి యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి పూర్తిగా కానీ, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏ వేలో ప్రిపేర్ అవ్వాలి, అలాగే రైటింగ్ స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియాలనే రూల్ ఏమీ లేదు. సో కాబట్టి ఇలా తెలియని వాళ్ళకి, అంటే ఎవరికైతే రైట్ గైడెన్స్ అలాగే రైట్ మెంటర్షిప్ అనేటటువంటిది లేదో, వీళ్ళు కోచింగ్ వెళ్ళడం అనేటటువంటిది తప్పనిసరి అవుతుంది. అయితే ఇందులో భాగంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఎలా ఎంచుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు, మీరు ఎలా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకున్నారని అడిగితే, సార్ మేము యూట్యూబ్లో చూసామని కొంతమంది చెప్పారు, మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేసామని కొంతమంది చెప్పారు, సార్ మా సీనియర్స్ని అడిగాము అని కొంతమంది చెప్పారు. ఇలా రకరకాల ఆన్సర్స్ వచ్చాయి. కానీ నాకు తెలిసి ఇన్స్టిట్యూట్స్ని అసలు ఎలా ఎంచుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ ఎలా ఎంచుకోకూడదో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్లైన్లో మనకి కొన్ని మోటివేషనల్ వీడియోస్ వస్తాయి, అవి నావైనా కూడా కావచ్చు. ఈ మోటివేషన్ వీడియోస్ చూసేసి ఆన్లైన్ నుంచే మనము డైరెక్ట్గా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోదాం అని అనుకుంటాం. అంటే యూపీఎస్సీ కోచింగ్ గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆ పర్టికులర్ ఫ్యాకల్టీని ఒక 1 ఇయర్ నుంచో 6 మంత్స్ నుంచో ఫాలో అవుతూ ఉంటే అది వేరే విషయం. సడన్గా ఈరోజు మార్నింగ్ ఒక మోటివేషనల్ వీడియో చూసేసి అబ్బా మనం ఐఏఎస్ అయిపోదాం అని చెప్పి ఈవినింగ్కి కొంతమంది వెళ్ళి జాయిన్ అయిపోతూ ఉంటారు. ఇది తప్పు. ఎందుకంటే ఆన్లైన్లో మనకి కనిపించేటటువంటి విషయాలకు ఆఫ్లైన్లో మనం మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆన్లైన్లో బాహుబలి సినిమా ఉంది, ఆఫ్లైన్లో అలాంటివి జరుగుతాయా? లేవు కదా. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక ఇన్స్టిట్యూట్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ముందు వెళ్ళండి, ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళండి 2-3 సార్లు. అక్కడున్న ఫ్యాకల్టీతో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడండి. మీ ఆలోచనకి, మీ ఎగ్జామినేషన్ రాసేటటువంటి సమయానికి వాళ్ళు మీకు సింక్ అవుతున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఎస్, మీ ఫ్రీక్వెన్సీతో ఆ ఇన్స్టిట్యూట్ మ్యాచ్ అవుతూ ఉంటే అప్పుడు జాయిన్ అవ్వండి. నెంబర్ 1. అలాగే నెంబర్ 2, కొన్నిసార్లు ఎగ్జామినేషన్కి ఎంత టైం పడుతుంది అనేది తెలియకుండా చాలామంది జాయిన్ అవుతారు. అంటే సమ్ టైమ్స్ పీపుల్ దే కమ్ అండ్ సే, సార్ నాకు 1 ఇయరే టైం ఉంది, ఈ 1 ఇయర్లో నేను యూపీఎస్సీ కొట్టేసేయాలి, సో నేను పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి యూపీఎస్సీ రాద్దామని అనుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం యూపీఎస్సీ అనేటటువంటిది మొదలుపెట్టినప్పుడు ఇంత టైంలో యూపీఎస్సీ అయిపోతుంది అని రూల్ ఏమీ లేదు. ఫస్ట్ అటెంప్ట్లోనే కొంతమంది కావచ్చు, కొంతమందికి సెకండ్ అటెంప్ట్లో అవ్వచ్చు, కొంతమందికి 5th అటెంప్ట్లో కూడా అవ్వచ్చు. సో 4 అటెంప్ట్స్ అవ్వకుండా 5th అటెంప్ట్లో అయ్యారు అంటే 4 అటెంప్ట్స్ వాళ్ళు ఏం చదవలేదని అర్థమా, 5th అటెంప్టే బాగా చదివారని అర్థమా? సో దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు చదివినటువంటి తీరు, ఆ సమయానికి వాళ్ళకి వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, లేదా వాళ్ళకున్న కొంచెం లక్ ఫ్యాక్టరు, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇది రెండవ విషయం. అంటే ఎగ్జామినేషన్ని ఇంత టైంలో క్రాక్ చేస్తాం కాబట్టి పలానా అకాడమీలో జాయిన్ అవుతున్నాము అనేది పెట్టుకోవద్దు. మీకు ఒక సఫిషియెంట్ టైం తీసుకొని మాట్లాడండి ఎవరితో అయినా, సీనియర్స్తోని, వీళ్ళతోని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత కోచింగ్కి వెళ్ళండి. తప్ప స్ట్రైట్ అవే నాకు ఇంత టైం ఉంది కాబట్టి నేను ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి కోచింగ్ జాయిన్ అవుతున్నాను అనుకునేటటువంటి తెరకి తప్పు. మూడో విషయం ఏంటంటే, కొంతమంది ఇన్స్టిట్యూట్స్కి ఎన్ని ర్యాంకులు వచ్చాయి అన్నదాని ప్రాతిపదికన తీసుకొని కూడా జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ర్యాంకింగ్స్ అనేటటువంటివి ఒక ఇన్స్టిట్యూట్కే ఉండవు. ఎందుకంటే ద వెరీ నేచర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ లైక్ దట్. ఈ యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామినేషన్కి 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. దీంతోపాటు ఇందులో తీసుకునేటటువంటి సబ్జెక్ట్స్కి అనేక చోట్లకి మీరు వెళ్ళి ఉండొచ్చు. అంటే మీరు జిఎస్ కోచింగ్ ఒక చోట తీసుకుని ఉండొచ్చు, ఆప్షనల్ కోచింగ్ మరొక చోట తీసుకుని ఉండొచ్చు, ఇంటర్వ్యూ మాక్ టెస్ట్లకి ఒక 10 ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి ఉండొచ్చు, ఇలా చాలా చోట్లకి వెళ్ళి ఉండొచ్చు. నేను ఈ మధ్యకాలంలో చూశాను,
పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక ర్యాంకర్ని దాదాపుగా 24 ఇన్స్టిట్యూట్స్ క్లెయిమ్ చేశాయి ఇండియాలో. సో దీని మీద ఒక కేసు కూడా నమోదైంది. ఇన్స్టిట్యూట్స్ ఎవరికి ఎక్కడ ర్యాంక్ వచ్చింది అనేటటువంటిది స్పెసిఫై చేయాలని కూడా చెప్పారు. సో ఒక స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అందులో ఇన్స్టిట్యూట్ యొక్క పాత్ర లేదా మెంటార్ యొక్క పాత్ర కేవలం 30% మాత్రమే ఉంటుంది. మిగతా 70% కూడా క్యాండిడేట్ చదివేటటువంటి రీతి, ఎగ్జామినేషన్కి వాళ్ళు చూపించినటువంటి నిబద్ధత, వాళ్ళకు ఉన్నటువంటి కన్సిస్టెన్సీ, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ వారు తెలుసుకొని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినటువంటి సరళి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఒక పర్టిక్యులర్ ఎగ్జామినేషన్ తాలూకా ర్యాంక్స్ ఒక ఇన్స్టిట్యూట్కి ఎక్కువ వచ్చాయి అంటే దాని అర్థం ఆ స్టూడెంట్ పుట్టినప్పటి నుంచి ఆ ఇన్స్టిట్యూట్లోనే చదివాడని కాదు కదా, ఆ ఇన్స్టిట్యూటే మొత్తము ఆ వ్యక్తికి నేర్పించిందని కాదు కదా. సో డెఫినెట్గా క్యాండిడేట్ తాలూకా హార్డ్ వర్క్ని మనం గుర్తించాలి. సో కాబట్టి ఒక క్యాండిడేట్, ఒక ఆస్పిరెంట్ 10 ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఉండొచ్చు, ఒక ఇన్స్టిట్యూటే ఈ క్యాండిడేట్కి హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీ వల్ల ఈ క్యాండిడేట్ మోటివేట్ అయి ఉండొచ్చు. సో కాబట్టి ఇన్స్టిట్యూట్స్ తాలూకా ర్యాంక్స్ అనేటటువంటివి నేను వాటిని ఏం వ్యతిరేకించట్లేదు, కానీ వీటిని చూసి ఒక అభ్యర్థి జాయిన్ అవ్వాలని అనుకుంటే అది ప్రాతిపదికగా తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్తాను. సో కాబట్టి ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఈజ్ గుడ్ ఇన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా యాస్పిరెంట్ని ఉత్తీర్ణులుగా చేయాలని భావిస్తారు. అది చిన్న ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, పెద్ద ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, మెగా ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, ఆల్ ఇండియా లెవెల్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, లేదా ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు. ఎవరైనా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ని కొంచెం అటు ఇటుగా ఉత్తీర్ణులు చేయాలని భావిస్తారు. క్రిటిసిజమ్స్ అనేవి ఎలా అయినా చేయొచ్చు. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒక ఇన్స్టిట్యూట్ తాలూకా ర్యాంక్స్ మీరు జాయిన్ అవ్వడానికి ప్రాతిపదిక కాదు. ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న మెంటార్తో మీకున్నటువంటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందా అనేటటువంటి విషయం మాత్రమే మీరు ప్రాతిపదికగా తీసుకోవాలి. సో కాబట్టి ఈ 3 అంశాలని, నేను మీకు చెప్పినటువంటి ఈ 3 అంశాలని, డోంట్ గెట్ మోటివేటెడ్ బై యూట్యూబ్ వీడియోస్, గో అండ్ టాక్ టు దెమ్ ఫస్ట్. వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. 2, మీకున్న సమయంలో ఐఏఎస్ ర్యాంక్ వస్తుంది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనేటటువంటి ప్రాతిపదిక తప్పు. 3, ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి ర్యాంకులు వచ్చినంత మాత్రాన మీకు కూడా ర్యాంక్ రావాలని రూల్ ఏమీ లేదు. సో కాబట్టి ఈ 3 ప్రాతిపదికల్ని మీరు ఆలోచించుకొని ఫస్ట్ మీరు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. 2-3 సిట్టింగ్స్ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి మెంటార్స్తో కూర్చోండి. మీకు నమ్మకం కలిగితే దట్ ఈజ్ యువర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇంకా దీని మీద ఎవరికైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా యూ క్యాన్ కమ్ అండ్ మీట్ us at Neo Mentors. So thank you. Have a nice day.